దానాల్లోకెల్లా అవయవదానం ఎంతో ఉదాత్తమైనదని, మరణించిన తర్వాతే కాకుండా జీవనయానం సాగించే వారు కూడా అవయవదానం చేసి అభాగ్యులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మిర్యాలగూడలో జరిగిన అవయవదాతల వారోత్సవాల్లో భాగంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ అవయవదానాలపై ఇంకా ప్రజల్లో చైతన్యం రావాలని, చనిపోయిన తర్వాత కూడా పునర్జన్మ సాధ్యపడాలంటే అవయవదానం చేయాలని కోరారు. శరీర అవయవదాతల సంఘం చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, తెలంగాణ అధ్యక్షురాలు కాట్రగడ్డ భారతి కన్యాకుమారిలు మాట్లాడుతూ అవయవదానాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించి మరణించిన వారి అవయవాలను విరివిగా దానం చేసేందుకు కృషి జరుపుతున్నామన్నారు. ఏపీలో మాదిరిగానే అవయవదానం చేసిన వ్యక్తి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరపాలన్న నిర్ణయాన్ని తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని, అంతేకాకుండా అవయవదానం చేసిన పేద కుటుంబానికి ఉపాధి లేదా ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో టూటౌన్ సిఐ నాగార్జున, శరీర అవయవదాతల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి విజయ్ భాస్కర్రావు, కార్యదర్శి మాచెట్టి డైమండ్ శ్రీనివాస్, కోశాధికారి సామా శ్రీనివాస్, లింగయ్య, కోల సైదులు ముదిరాజ్, గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కాట్రగడ్డ భారతి. నేను తెలంగాణ శరీర అవయవదాతల సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ అవయవదానం అనేటటువంటి విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మేము మొన్న 1 నుంచి 15 వరకు కూడా పక్షోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ పక్షోత్సవాలలో భాగంగా అవయవదానం అనేటటువంటి గొప్ప అంశాన్ని తీసుకొని దాని మీద అవేర్నెస్ కల్పిస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లాలన్నింటినీ కూడా పర్యటిస్తూ అందరినీ ఎవరైతే మానవతా హృదయంతో స్పందించి ముందుకు వస్తున్నారో అలాంటి పెద్దలందరితో కూడా మేము మమేకమై ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి కండక్ట్ చేస్తున్నాము. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ వస్తున్నాము. అంటే అమ్మ జన్మనిస్తుంది, అవయవదాత పునర్జన్మనిస్తాడు. అది ఈ అవయవదానంలో ఉండేటటువంటి గొప్ప అంశం కనుక ప్రజలందరూ తెలుసుకోగలిగితే కనుక ఎంతోమందికి మనం ప్రాణదానం చేసినట్లు అవుతాము. అమ్మ మనకి కేవలం జన్మనే ఇస్తుంది, కానీ అవయవదాత తను చనిపోతూ మళ్ళీ జీవిస్తున్నాడు. మరణించినా జీవించండి అనేటటువంటి చిన్న కొటేషన్లో ఉండేటటువంటి గొప్పనైనటువంటి అర్థము తను చనిపోతూ కూడా కొంతమందిలో జీవించి ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. అలానే ఎవరైతే ఆర్గాన్ డోనర్ చేస్తారో ఆ ఆర్గాన్ డోనర్ అవయవదాత కుటుంబానికి ఒక ఉపాధి అనేటటువంటిది కల్పించాలి అని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి అనేది చేస్తున్నాము. ఎందుకంటే ఉదాహరణకి మనం ఇక్కడే మీరందరూ కూడా చూసే ఉంటారు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. బట్టు మహేష్ చనిపోయినప్పుడు ఆయన అవయవాలు దానం చేసినప్పుడు ఆయన హాస్పిటల్లో అయినటువంటి ఖర్చు 25 lakhs నుంచి 30 lakhs వరకు కూడా అయిందంటే మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం. మరి ఆ కుటుంబ సభ్యులు ఒక పక్కన తమ బిడ్డలు పోగొట్టుకున్నారు, ఇంకో పక్కన ఆర్థికంగా చితికిపోయారు. మరి వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? ఆ కుటుంబానికి దారి ఏంటి? దారి ప్రభుత్వం ద్వారా ఒక ఉపాధి అనేటటువంటిది ఆ అవయవదాత కుటుంబానికి కల్పించాలి అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఇటీవలే మన మిర్యాలగూడ ప్రాంతంలో బంటు మహేష్ అనే బాబు లాస్ట్ మంత్ 6వ తారీఖున ఆయన అనుకోకుండా ట్రైన్ డేట్ అయినప్పుడు ఆయన అవయవాలను దానం చేయడానికి మోటివేట్ చేసిన వ్యక్తులందరికీ మధ్య మేము ఉన్నాము. ఈవేళ బంటు మహేష్ మిర్యాలగూడలో భౌతికంగా ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన సజీవంగా చిరంజీవిగా మరొక 8 మందిలో ఆయన బతికే ఉన్నాడు. సో ఇలాంటి మహత్తరమైన అవయవదానం, శరీరదానమైన ఉద్యమానికి మేము 20 ఏళ్ల క్రితం అంకురార్పణ చేశామండి. మన భారతదేశంలో అవగాహన లోపం ఉంది కాబట్టి, ఎన్నో రకాల అపనమ్మకాల మధ్య ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలని, అపనమ్మకాలని, అపోహల్ని, సందేహాలని విమర్శ చేసి ఈవేళ శరీర అవయవదానాన్ని ఒక మానవీయ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్మిస్తూ వెళ్ళాం. ఈవేళ మన ఉమ్మడిగా ఉన్నప్పుడే 2013లో అవయవదానం కోసం ఒక చట్టం తీసుకురావడం కోసం ప్రభుత్వంతో మాట్లాడి ఒక 3 ఏళ్ళు కష్టపడిన తర్వాత అవయవదానం అనే చట్టం జీవనదానం పేరుతో వచ్చింది మీ అందరికీ తెలుసు. ఆ జీవనదానం కిందే ఈ అవయవదానం జరుగుతుందండి. అలాగే ఇటీవలే లాస్ట్ మంత్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడి అవయవదాతల యొక్క అంత్యక్రియలని ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనే విషయాన్ని వారి దృష్టిలో పెట్టగానే ఆయన వెంటనే జీవో ఇష్యూ చేశారండి. నిన్న అన్ని పేపర్లో కూడా
ఒక దేశం కోసం అమరుడైన జవానికి ఎంత వాల్యూ అయితే ఉందో, ఎంత గౌరవం అయితే ఉందో, తాను చనిపోతూ ఒక 10 మందిని బ్రతికించి 10 మంది జీవితాల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్న అవయవదాతకు కూడా అంతే గౌరవం ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని మేము కన్విన్స్ చేయగలిగాం. కాబట్టి అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అర్చకులు చేయడానికి ఒప్పుకున్నారు. నిన్ననే మన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదరం నరసింహం గారితో కూడా మేము వెళ్ళి కలిసి ఒక అరగంట సేపు ఆయన మాతో కూర్చొని చర్చించారండి. ఆయన కూడా రేపు ఎల్లుండి ప్రపంచ అవయవదాన దినోత్సవం 11వ తారీఖు జరుగుతుందండి. ఆ తారీఖుకి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆసుపత్రిలో అవయవదాతగా అంత్యక్రియ ప్రభుత్వ లాంఛనాలతో చేయడం ఉద్యోగ ఇష్యూ చేయబోతున్నారు. వారు నిన్ననే దీని మీద ఒక నోట్పై ఆయన సిబ్బందికి ఇవ్వడం జరిగింది. సో రేపు 13వ తారీఖున గాంధీ హాస్పిటల్లో జరిగే 1 ఆర్గాన్ డొనేషన్ డే ఆయన చీఫ్ గెస్ట్ చేసామంటే ఆ డయాస్ మీద జీవోలు ఆయన అనౌన్స్ చేస్తామని చెప్పారు. సో తెలంగాణ ఈవేళ భారతదేశంలోనే దాదాపు 5,665 అవయవ దానాలు జరిగాయి. అంటే అంతమంది అవయవ దాతలు ఈ 10 ఏళ్లలో వాళ్ళు అమరులు అయ్యారు, చిరంజీవులు అయ్యారు. అంటే వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది బతికారు. అంటే మన భారతదేశంలో ఈవేళ తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. చైతన్యంలో కానీ, మానవత్వంలో కానీ, ప్రేమతత్వంలో కానీ, ఇవ్వటంలో కానీ మన తెలంగాణ ప్రజలు ఎంత ముందంజలో ఉన్నారనే దానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రథమ స్థానమే తార్కాణం. సో ప్రభుత్వం ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ చేసి అవయవదాతలు అంత్యక్రియలు 10,000 ఇస్తూ, అట్లాగే అవయవదాత కుటుంబాన్ని తీసుకొచ్చి ఫెలిసిటేషన్ చేస్తూ సన్మానం చేస్తూ, అలాగే ఇంకా కొన్ని ఉత్తర్వులు అందులో ఉన్నాయంటే అంత్యక్రియలు దాంట్లో బ్రెయిన్ డెత్ అయిన తర్వాత అవయవాలే కాదు, ప్రతికుండంగా కూడా మనం 2 అవయవాలు దానం చేయవచ్చు. ఒకటి కిడ్నీ, 2 లివర్. నేను కిడ్నీ దానం చేశాను. దానం చేసిన తర్వాత మనం ఒక 15-20 రోజుల్లోనే మన రోజు చేసే ఎటువంటి పనులు లేకుండా, ఏ రకమైన అపోహలు లేకుండా మన పనులు మనం నిర్వర్తించుకోవచ్చు. సో బ్రతకుండగానే ఈ 2 అవయవాలు దానం చేయడానికి మీరందరూ ముందుకు వస్తే మన కుటుంబ సభ్యులకి, అవసరమైన వారికి సహాయం అందజేసిన వాళ్ళం అవుతాము. సీతాలక్ష్మి గారు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటంలో ముందుండి వివిధ రకాలుగా ఆర్మీ గారు ఉన్నారు, దాంట్లో వైజాగ్ మేడం ఉన్నారు. మరి ఆ టీంతో కలిసి చాలామందిని ఒక్కరే చేయకుండా చాలామందిని కలిసి చాలామందిని దీనికి అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి పాపం వాళ్ళు ఇంత ఆడవాళ్ళు ఇలా వయసులో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళని అవేర్నెస్ చేసి గతం నుంచి కూడా మన మిట్టపల్లి భాస్కర్ గారు చేసిన కాడి నుంచి కూడా మేము 100 కళ్ళు తీసాం మేడం. 100 మంది దగ్గరికి ధైర్యం చెప్పి వాళ్ళకి ఇలా ఉండండి, జీవిస్తే ఇంతమందికి వస్తుంది, మరణించి కాల్సే ఉపయోగం ఏం లేదని చెప్పేసి చెప్పే దాంట్లో భాస్కర్ నేను లైసెన్స్ భాస్కర్గా పనిచేసినప్పుడు కూడా మన ఆదర్శం తీసుకొని బ్రెయిన్ డెత్ కేసు కూడా 3 చేసినట్టు సపోర్ట్ తీసుకొని మీరు ఆదర్శంగా తీసుకొని రావడం అదృష్టంగా భావిస్తుంది. ఫ్యూచర్గా మీరు చెప్పడానికి బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీకు వస్తుంది, అవకాశం ఉంది. మరి ప్రతి వాళ్ళు కూడా దేవుని సృష్టిస్తారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పునర్జన్మ కావాలంటే డాక్టర్గా అలాంటి వాళ్ళు వాలంటీర్గా వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవ్వాలని మనసులో ఉన్నా ఇవ్వలేదు. మొన్న యాక్సిడెంట్ 6 చనిపోయారు. వాళ్ళకి ఇది కనుక అవకాశం ఉన్నదంటే ఆ రోజు 1-2 కూడా ఎందుకు వచ్చేవాళ్ళు. 2 వచ్చినట్టే 20 మంది పనికి వచ్చారు. మొన్న కూడా బాగా చేశాము. అవేర్నెస్ క్యాంప్ వచ్చినందుకు మా దగ్గర చూపించారు. అవయవదానం చేసినట్లయితే ఓ 10 మందికి జీవం పోసిన వాళ్ళం. తల్లి ఒక్కతే కదండి జన్మనివ్వడం, ఓ 10 మందికి జీవం పోస్తూ ఉన్నాడు. చనిపోతూ ఒక వ్యక్తి మా మహేష్ అల్లుడు వాళ్ళ అబ్బాయి బండు వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి, మా అల్లుడు వాళ్ళ అబ్బాయి, ఆయన బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి దానం చేసే టైంలో నేను వెళ్ళడం జరిగింది. అంటే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి వెంటనే హైదరాబాద్కి పంపించడం, అవయవాన్ని డొనేషన్ చేపించడం చాలా సంతృప్తినిచ్చింది. నాకైతే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా సంతృప్తినిచ్చింది. ఈ ప్రోగ్రాము వీళ్ళందరూ ఇట్లా చేయబట్టి అది అవుతుంది. కానీ తర్వాత కర్నూలు టైంలో దానాలు ఉన్నాయి, అవయవ దానం లేదు, అన్నదానం కూడా ఆయన చేయలేదు. ఇవాళ ఎన్నో దానాలు వస్తూ ఉన్నాయి. ఆ దానాల్లో మీరు మమేకం కండి. ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళందరూ బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి తీసుకుపోయి అక్కడే ఎక్కడో చేసేస్తే ఆలోచన చేయండి. ఒక ఐ డొనేషన్ చేయమంటే చేయలేకపోతూ ఉన్నారు. మేము ఇవ్వమండి, ఆ కళ్ళు తీసేస్తే బాగుంటుంది అని మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా ఈ యొక్క బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని బతుకుతాడేమో ఆశ ఎక్కువగా ఉండే ఆ ఆతృత తల్లిదండ్రులకు కానీ లేకపోతే పేరెంట్స్కి కానీ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు త్యాగం చేసి
ఇంకా లాభం లేదు, ఇక బచాయించడు అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే ముందుకు వస్తూ ఉన్నారు. లేకపోతే కడదాకా చూస్తూ ఉన్నారు, కాడికి పోతూ ఉన్నాడు కానీ తప్ప అవయవదానం కావట్లేదు. ఈ యొక్క సదస్సుల వల్ల అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి తప్పనిసరిగా అవయవదానం చేపిస్తారని. నేత్రదానం అనేది చాలా ముఖ్యం. న్యాచురల్ డెత్ అయితే నేత్రాలు పనిచేసినట్లయితే ఈరోజు సమాజంలో ఎంతోమంది గుడ్డివారు ఉన్నారు. వారికి ఈ కళ్ళు ఇచ్చినట్లయితే వారి లోకాన్ని చూడగలుగుతారు. మనం ఈ లోకాన్ని చూడగలుగుతున్నాం అంటే మన నేత్రాలు. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఏ వ్యక్తి కూడా బ్రెయిన్ డెడ్ అయితే కిడ్నీసు, లివరు, లంగ్స్, ఐస్ అండ్ హార్ట్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ప్రతి దగ్గర బోన్ మేర అనేది కూడా పనిచేస్తుంది. క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన మిర్యాలగూడ పట్టణంలో ఇప్పటి వరకు 8 అవయవ దానాలు చేయించాం. మన గత నెల 1 మంత్ బ్యాక్ మన బంటు వెంకటేశ్వర్లు వారి అబ్బాయి మహేష్ వారి ట్రీట్మెంట్ తీసుకొని దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టినా కూడా వారి ప్రాణం దక్కకుండా బ్రెయిన్ డెడ్ అని చెప్పడం జరిగింది. అయితే అపోలో హాస్పిటల్ మిర్యాలగూడ నుంచి డబ్ల్యూఎస్ అపోలోకి అంబులెన్స్ ద్వారా మనం పంపించి మరుసటి నాడు జీవన్ దాన్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. వారికి ఇన్ఫార్మ్ చేస్తే వారు వచ్చి ఆ ఆర్గాన్స్ తీసుకొని ఆర్గాన్స్ని వేరే వారు ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్న పేషెంట్స్కి కిడ్నీ అమర్చడం, అదేవిధంగా లివర్తో ఇబ్బంది పడుతున్న వారికి లివరు, అట్లా లంగ్స్, హార్ట్, ఈ విధంగా వారికి డొనేట్ చేయడం జరిగింది. అంటే చూడండి, ప్రపంచంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ మనం ఇటువంటి సేవ జీవితంలో మర్చిపోయినటువంటి విధంగా వారు గుర్తుపెట్టు వాళ్ళ పేరెంట్స్ కానీ వారి పిల్లలు కానీ జీవితాంతం ఒక పర్సన్ని బతికించినట్లయితే వారి ఫ్యామిలీని మంచిగా జీవనోపాధికి విధంగా వారు మంచిగా ఉండగలుగుతారు. అయితే ఈ యొక్క సర్వీస్ అనేది మనం ఎన్నో చేస్తున్నాం, కానీ ఈ సర్వీస్ చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం. నిన్న మన మేడం గారు ఇద్దరు కూడా వారితో పాటు మన హెల్త్ మినిస్టర్ని కలవడం జరిగింది. ఆ హెల్త్ మినిస్టర్ గారు మంచి సపోర్ట్ తోటి మీరు చేసే సేవ చాలా అద్భుతం అండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఇటువంటి సేవ చేయడం అనేది చాలా అద్భుతం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మనకు వారి తరపు నుంచి గవర్నమెంట్ తరపు నుంచి మంచి సేవ వారు చేసిన వారికి మంచి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ తరపు నుంచి వారు కలెక్టర్ గారు వచ్చి వారి యొక్క అంతిమకాయ యాత్రలో పాల్గొంటారని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా చేసినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా కంగ్రాట్స్. ఎందుకంటే రీసెంట్గా మనకు జరిగినటువంటి బంటు మహేష్ అవయవదానం చేయడం జరిగింది. ఆయన చూసి వారి కుటుంబాన్ని చూసి ఆయన చూసి మన మిర్యాలగూడలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒక అవగాహన తీసుకొని వచ్చి అందరికీ రక్తదానం చేయాలి, అవయవదానం చేయాలి, లేకపోతే నేత్రదానం చేయాలి. ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన వచ్చినప్పుడే చేయగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మొదటిగా అన్ని దానాల కంటే అవయవదానం అనేది చాలా ముఖ్యం. ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యి అనుకోకుండా జరిగేది బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వాళ్ళ అవయవాలు దానం చేయడం వల్ల వాళ్ళు చనిపోయినా కూడా బ్రతికే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు చనిపోయినా కూడా ఫిజికల్గా చనిపోయినా కూడా వాళ్ళ అవయవదానం చేయడం వల్ల వాళ్ళు బ్రతికే ఉన్న అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకొని సేవాదానం అవయవాలు సేవాదానం చేసి అందరూ పాటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం. ప్రతి మనిషి పుట్టడం ఎట్లా ఉంటుందో చనిపోవడం కూడా అట్లనే ఉంటుంది. చనిపోయిన క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి తీరని లోటు ఉంటుంది, దుఃఖంలో ఉంటారు. ఆ సమయంలో కూడా అతని యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క శరీర భాగాలను వేరే వాళ్ళకి ఇస్తే మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి బతికి ఉన్నట్టుగా భావించడం కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా నిన్న సత్యకుమార్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి గారు ప్రకటించారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.